క్షమించుని. 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజుడిని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ చల్లపూట నీ మెల్లని స్వరం వినటానికి ఈ సమయంలో తండ్రి మీరిచ్చిన వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వినే చెవులు, గ్రహించే మనసు మాకు అనుగ్రహించము. ఈ యొక్క డిసెంబర్ మాసము 27వ తారీఖున ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడము. నీ స్వరమును వినే గొర్రెలుగా ఉండాలని, నీ స్వరమును వినే తండ్రి దేవా, దేవుని బిడ్డలుగా మేముంటూ నీ చిత్తము చొప్పున నడవాలని, ప్రభా నీ నామానికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలని ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యన జీవమైన పరలోకపు తండ్రి, జీవాహారమైన మా యేసు ప్రభువా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ సిల్వ చాట్ను మరుగుపరుస్తూ మీరే తండ్రి ఆత్మ రక్షించువాడు. అలాగ తండ్రి చేసిన మేలుకు కృతజ్ఞతగా నిన్ను హెచ్చించి ఘనపరిచి పూజించువారముగా మమ్మల్ని చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాబట్టి స్త్రీ దైవజనునికి ఎలీషా గారికి భోజనం ఏర్పాటు చేసింది. అనగా మార్గమును ఎప్పుడైతే దైవజనుడు వెళుతూ ఉంటాడో ఆ దైవజనునికి భోజనం ఏర్పాటు చేసింది. కాటి ప్రయాణములో ఉన్న దైవజనునికి నీవు నేను కూడా మన ప్రయాణము పరలోకానికి, కొంతమంది ప్రయాణము పాతాళమునకు. కాబట్టి పాతాళమునకు వెళ్ళేటి వారికి కూడా ఇహలోకములో భోజన ఏర్పాట్లు ఉన్నాయి. వారు తిందుము, త్రాగుదుము, సుఖించుదుము. అలాగనే దైవకుని బిడ్డలు కూడా ఈ లోకములో యాత్ర చేసే సమయంలో దేవుడే జీవాహారముగా ఉంటున్నాడు. ఆయా సమయాలు మనం సువార్తకు వెళ్ళినప్పుడు అనేకులు కూడా, ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా కొంత టీ సర్వ్ చేస్తూ ఉంటారు. ఎండాకాలం అయితే కొన్ని నీళ్ళు లేదా కొన్ని పానీయాలు ఇలా ఇస్తూ ఉంటారు. ఎవరు ఇస్తుంటారు? ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని తెలుసుకున్నవారు. అయ్యో దైవకంగా దేని బిడ్డలు అలా వెళ్తూ ఉన్నారే, వారికి ఇవ్వాలి. ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలము వారు పొందుతారు.
అనేక విధానములో ప్రభులు వారు చెప్పాడు. నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారా, భోజనం పెట్టారా? దప్పిగా వచ్చినప్పుడు నాకు ఎవరైనా నీళ్ళు ఇచ్చారా? నేను హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరైనా పరామర్శించడానికి వచ్చారా? వస్త్రం లేనప్పుడు నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చారా? నువ్వెప్పుడు వస్త్రం లేకున్నావు, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, మీరెప్పుడు దాహం కొన్నారంటే ప్రభులు వారు అన్నాడు, ఈ చిన్నవానికి, ఎవరా చిన్నవాడు? లేనివాడు, బీదవాడుగా, అలాంటి వ్యక్తికి ఎవరైనా మీరు చేస్తే అది నాకు చేసినట్టుగా ప్రభులు వారు దేవుని వాక్యము మనకు బోధించాడు. అందుకనే ఎవరు అనే విశేషం కాదు, ఎవరైనా సరే. యేసు ప్రభులు వారు అలా వెళ్తున్నాడు త్రోవలో. ఎంతోమంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభుని, ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిలుగా చేయమన్నాడు. గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించువా అన్నాడు. కాబట్టి వానికి దృష్టి కావాలి, వీనికేమో ఆరోగ్యము కావాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాహ్న సమయంలో దాహము కొన్నవారి వల్ల ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సుకారం అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది. ఆ స్త్రీ ఏమని అడిగాడు? దాహమునకు నీరిమ్మన్నాడు. దాహమునకు నీరిమ్మన్నాడు అనగా అక్కర ఆమెదా? అక్కర యేసు ప్రభులు వారిదా? ఆమె దాహమునకు వచ్చింది. యేసు ప్రభు దాహము కొన్నవానిగా ఆ ప్రాంతానికి, ఆ సమయానికి అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు అన్నాడు, నేనిచ్చు జలము త్రాగువాడు మరెన్నప్పటికీ కూడా దప్పిక గొనడు అనగా అక్కరలో ఉన్నవారికి. కానీ ఇక్కడ ఎలీషా గారు వెళుతూ ఉన్నారు కాబట్టి దారి మార్గములో ఆమె ఎలీషాకి భోజనం ఏర్పాటు చేసింది. ఎలా చేసింది? ఆమె బలవంతముగా అలా వెళ్తూ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనం కూడా ఏదైనా కావాలన్నప్పుడు లేదా అడగనప్పుడు కూడా మనం కొంత ఇస్తూ ఉంటాం. రండి భోజనం చేసిపోదురు, రండి కొంచెం టీ తాగిపోదురు, లేదు లేదు వెళ్ళాలమ్మా, లేదు వెళ్ళాలి అయినప్పుడు కూడా బలవంతం ద్వారా వారు కొంత దాన్ని తీసుకొని అలా వెళుతూ ఉంటారు. కాబట్టి యొక్క గనురాలు, ఆమె పేరేం రాయబడింది? గనురాలు అందరికీ ఇవ్వబడదు. చాలామంది చెప్పుకుంటుంటారు మందిరాలు, ఆమె ప్రార్థనాపరురాలండి, ఆమె సువార్థికురాలండి, ఆమె మంచి ఎవరినైనా కనపడిందా, కనపడుకోకుండా వినపడుకోకుండా చూడకుండా అలా వెళ్ళేది కాదు, ప్రతి వారిని కూడా మాట్లాడించి వెళుతూ ఉంటారు. అది అందరికీ ఆ గుణాలు ఉండవు, అందరికీ ఆ సుగుణాలు ఉండవు. అది కొందరికే అలా కనపడినా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలా పిలిచి మాట్లాడిస్తూ వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తున్నామా ఇంట్లో, ఎక్కడికి వెళ్ళాడు అయ్యగారు అనే ఉద్దేశం అనగా అది కూడా ఒక కృపావరం అందరికీ ఉండదు. చూసినప్పుడు కూడా అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈమె కూడా ఆ యొక్క ఎలీషా గారిని భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను. భోజనమునగా శరీరానికి సంబంధించిన భోజనం ఉంటున్నది, ఆత్మకు సంబంధించినటువంటి భోజనము కూడా ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే ఆ సమరస్థితితో మాట్లాడుతున్నాడో అక్కడ ఒక మాట మాట్లాడాడు. మీకు తెలియని ఆహారము, ఎవరికి తెలియని ఆహారము అనగా లోక సంబంధించిన ఆహారం కాదు, నాకు పర సంబంధించినటువంటి ఆహారం. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడం, మారు మనసు, బాప్తిసము నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడం. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమిటయ్యా యొక్క ఆహారం అనగా ఆత్మలను రక్షించడమే, ఆత్మలు రక్షించడమే. కాదు అందుకని ఇహలోక సంబంధించినటువంటి ఆ నీరు కావచ్చు, ఆ భోజనం కావచ్చు, ఆ పూటకు మాత్రమే అవుతుంది. అందుకనే ఏశావు గారు ఆకలి కొన్నాం, తనకు ఆకలి వేసినప్పుడు తన సహోదరుడి యాకోబు ఏం చేస్తున్నాడు?
భోజనం చేస్తున్నాడు. అని ఉద్దేశం అనగా ఇలాగా యేషావు అడిగాడు, నాకు ఆహారం కావాలి, ఆహారం కావాలి. ఏం చేశాడు ఆయన? నీ జ్యేష్ఠత్వమును నాకివ్వు. అప్పుడు ఆ చిక్కుడుగా యొక్క కూర ఏం చేశాడు? తన అన్ననిటువంటి యేషావుకి ఆహారం ఇచ్చాడు. అనగా యేషావు ఏం పోగొట్టుకుంటున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. అందుకని ఇక్కడ యాకోబు సంపాదించుకుని వాడుగా ఉంటాడు. లోకములో ఒకటి ఇస్తే మనకు మరొకటి ఇచ్చేవారుగా ఉంటారు. అయితే మన ప్రభుల వారు ఎలాంటి వాడనగా, నీవు ఒకటిస్తే ప్రభుల వారు 2 ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకని ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 అంతల ఆత్మను అడిగాడు. ఆయన ఏలియా గారు ఎలీషాకి 2 అంతలకు ఆత్మను ఇచ్చాడు. కాదు ఉద్దేశమునగా ప్రభునందు విశ్వాసం ఉంచిన, ప్రభునందు నమ్మిక ఉంచిన మనకు కూడా ఇహమందు పరమందు దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాం. ఎప్పుడు? లేని వారికి ఇవ్వటం ద్వారా. అప్పుడప్పుడు అనుకుంటాం, ఏమీ లేదు, మేమేమి ఇవ్వగలం, మేమేమి లేనివారిగా ఉంటున్నాం, ఒకరికి మేము ఏమి ఇవ్వగలం? బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, నేను నిన్ను తలగా పెడతాను, తోకగా పెట్టను. నేను మిమ్మల్ని అప్పు ఇచ్చువానిగా పుచ్చుకునేవారుగా కాదు. అనే ఉద్దేశం ఏమనగా, మనం అనుకుంటాము ఏదో డబ్బులు వస్తాయి కాలా, డబ్బులు ఇస్తాం కావాలా అనుకుంటాం. నీ దగ్గర డబ్బు ఉందా? ఎవరికైనా ఇచ్చావా? మళ్ళీ వారు ఆ డబ్బు తిరిగి ఇవ్వరు, వారు తిరిగి నీకు ఇవ్వరు. కారణం ఏమిటనగా, ఏదో కష్టాల్లో ఉన్నట్టుగా, ఆపదలు ఉన్నట్టుగా నీ ఇంటి వద్దకు వచ్చి కన్నీరు కారుస్తారు, లేనివారుగా ఉంటారు, మంచి మాటలు మాట్లాడతారు, డబ్బు తీసుకుంటారు, ఆ తర్వాత ఆ డబ్బు నీకు ఇవ్వరు. కారణం ఏమనగా, ఎక్కడంటే అక్కడ డబ్బు అడుగుతావే, ఏమనుకున్నామని మళ్ళీ బెదిరిస్తూనే ఉంటారు. అనగా మనం అనుకుంటాము అప్పు తీసుకోను, అప్పు ఇచ్చేవానిగా ఉంటావు అనే ఉద్దేశం ఏమనగా, రక్షణ మారుమనసు బాప్తిసం పొందినవాడు. ఒక మాట రాస్తాడు, కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీలు 8-9 వచనం. ధనవంతుడైన ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడంట? మీ నిమిత్తము, మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైపోయాడంట? దరిద్రుడైపోయాడు. కారణమేమనగా, మనలను ధనవంతులుగా చెయ్యాలని. ఏమిటి ధనం? ఇహలోకమైన ధనము ఏమైపోతుంది? ఇహలోకమైన ధనము ఎక్కడుంటుందంటే, అర్ధరాత్రి అప్పుడు వస్తాడు. ఎవరోడు? దొంగ. అర్ధరాత్రి అప్పుడు వస్తాడు, చిమ్మటలు కొట్టివేస్తాయి. అందుకని దేవుడిచ్చిన ఐశ్వర్యం అదే గొప్ప రక్షణ. లోకములో వారికి రక్షణ గురించి, యేసు ప్రభు గురించి ఎవరికైనా చెప్పుదాము, పరిచయం చేద్దామంటే ఎవరికి కూడా వినే పరిస్థితులే దినాలలో. వినరు కూడా. ఎన్నో రీతులుగా ప్రశ్నలు వేసేవారుగా ఉంటారు. కాబట్టి ఇచ్చువారిగా మనకెంత గొప్ప ధన్యత. ఒక కుటుంబంలో ఎవరైనా బాగలేరంటే, మందిరానికి రాలేదంటే, లేదా పాడైపోతుందంటే, నష్టమైపోతుందంటే, ఆ వ్యక్తి కొరకు సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ వ్యక్తి కొరకు, ప్రభా విడిపించు, ప్రభా తప్పించు. ప్రతి వారికి మనం చెప్పేది, ఏదైనా అక్కర్లో ఉన్నారా, దేవుని మందిరానికి రా, ప్రార్థన చేసుకో. అక్కర్లో ఉంటున్నావా? పిల్లలు లేరా? అప్పులో ఉంటున్నావా? త్రాగుబోతులు ఉంటున్నారా? పేకాడుతున్నారా? నష్టపరిచేవారుగా ఉంటున్నారా? వారితో కాపురము చాలా కష్టం. అలా చేసేటువంటి వారికి అయినా దేవునికి స్తోత్రం. అలాగనే సహిస్తూ వహిస్తూ మందిరానికి వస్తూ ఎన్నో తిట్లు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, మందిరానికి వెళ్ళే సమయంలో కూడా అలాగ వచ్చి ఏదో ఒకటి అప్పగిస్తూ ఉంటారు.
ఏమిటి? ఇప్పుడే తెచ్చాను మాంసం, ఇప్పుడే తెచ్చాను బంధువర్గం, ఇప్పుడే వచ్చారు, వెళ్ళటానికి కూడా వీళ్ళకుండా పోతుంది అనగా, ఇలాగా లోకములో అనేకమైన శ్రమలు. ఎవరికి శ్రమలు? ప్రభు నమ్ముకున్న వారికి శ్రమలు. ఎవరికి శ్రమలు? రక్షణ లేని వారితో శ్రమలు. ఎవరికి శ్రమలు? లోకస్తులతో ఎన్నో రీతులుగా బాధపడుతుంటారు. నిజంగా ఈ యొక్క గనురాలైనటువంటి ఆమె పేరు అలా ప్రస్తావించబడిందంటే బలవంతముగా ఎలీషా గారికి భోజనము ఏర్పాటు చేసింది ఆమె. కాబట్టి వచ్చుచూ పోవచ్చు. మన ఇంటికి ఎవరు వస్తున్నారు? నీటికి దైవజనుడు వస్తున్నారా? నీంటికి పరిశుద్ధులు వస్తున్నారా? నీంటికి ప్రార్థనా పరులు వస్తున్నారా? నీంటికి ఎవరైనా దేవుని మీటింగు ఫలాని రోజు ఫలాని సమయంలో మందిరం చెప్పడానికి వస్తున్నారా? నిరాకరిస్తున్నావా? మాకు తెలిసిపోతున్నావా? మన పరిస్థితి సమర్థనిగిన వాడు ఆయన. ఎవరికైనా చెప్పుకొని నష్టపోయే దానికంటే యేసు ప్రభులు వారికి చెప్పు. అందుకనే ప్రభులో అన్నారు, నీవు ఇంటిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేయి. కొన్ని విషయాలు మనుషులకు చెప్పుకునేట్టు ఉంటాయి, కొన్ని విషయాలు చెప్పుకోలేని ఉంటాయి. అందుకనే ప్రభుల వారు ద్వారం ఎప్పుడు నీ కొరకే నా కొరకే తెరిచిపెట్టాడు. ఆయన మన సమస్యలు తీర్చువాడు ఆయనే. అందుకని ఇక్కడ ఈ గనురాలు చేసినటువంటి ఆ భోజన ఏర్పాట్లో ఎలీషా గారు కూడా ఆమెకి ఏం కొదువ ఉంది? ఆమెకి పిల్లలు లేరు. ఆమెకు పిల్లలు లేరు. అబ్రహాంకు పిల్లలు లేరు. గాబ్రియేలు గారు అనగా యోహాను గారు బాప్తిస్మిచ్చు యోహాను ఇలాగ వచ్చేట ఆ తల్లి కూడా పిల్లలు లేనిదే. అనకు ఉద్దేశం తలంపేమనగా ప్రభు ఇచ్చువాడు. ఎలా ఇస్తాడో ఎట్లా ఇస్తాడో అది మనకి ఊహించిన అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఎలీషా గారు భోజనం చేసిన తర్వాత ఆమెను ఏం చేశాడు? ఆమెను పిలిపించి ఆమె అక్కరని దేవుడు తీర్చాడు. షారాకు పిల్లలు లేరు, కానీ ఎప్పుడైతే దైవజనునికి భోజనం పెట్టి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆమెను ఆశీర్వదించాడు, దీవించాడు, మంచి కుమారుని ఇచ్చాడు. ఆయన పేరే ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. విశ్వాసముతో దేవుని ద్వారా వాగ్దానం ద్వారా ఎవరైతే మనం సంపాదించుకుంటామో అలాంటి పిల్లల మీద ఎక్కువ సాతాను ఏం చేస్తుంటాడు? అధికారము చేస్తూ ఉంటాడు. పిల్లలను పెంచాను కానీ వారిని పెద్దవారుగా చేశాను కానీ వారు నా మీద మీరు తిరగబడతారు. ఎందుకలా తిరగబడతారనగా అపవాది సులువుగా చిక్కులు పెట్టేస్తాడు అపవాది. అందుకనే మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండారు. ఎవరు కల కనింది? యాకోబు కలలు కన్నాడు. మనం కూడా ఎన్నో కళ్ళు కంటూ ఉంటాం. మనం కూడా ఎన్నో కళలు కంటుంటాం. అప్పుడప్పుడు కొన్ని కళలు నెరవేరుతాయి, కొన్ని కళలు నెరవేరవు. ఎందుకు నెరవేరవు? ఎందుకు నెరవేరుతాయి? కాబట్టి నెరవేరిన కళ ఏ కళది? దైవికముగా దేవుడు మనకిచ్చినటువంటి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలములో దేవుడు ఎరిగినవాడు. అందుకని జరగబోయే విషయాలు కొన్ని దేవుడు మనకి తెలుపుతూ ఉంటాడు. అందుకనే యాకోబు ఒక కళ ఎక్కడ కొన్నాడు? ఆయన మధ్యదారిని ఒక కళ కన్నాడు. దేవుని యొక్క దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎవరు వారు? దేవుని యొక్క బిడ్డలు, ప్రభుని నమ్ముకున్నవారు, పర సంబంధముగా పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, దేవుని ఆత్మలు. చాలామంది అప్పుడప్పుడు అనుకుంటారు, మా అమ్మగారు కళలో వచ్చింది, ఆడు చెప్పి చచ్చిపోయి ఎన్నో రోజులు అవుతుంది.
మా నాన్నగారి నోలు పోయింటారు. ఆయన అప్పుడప్పుడు వాళ్ళు మనకేం చేస్తుంటారు, అప్పుడప్పుడు కనపడతా ఉంటారు. ఉద్దేశం ఏమనగా, నేను మా అమ్మగారిని చూశాను, మా నాన్నగారిని చూశాను, ఎప్పుడో చచ్చిపోయిన చూసినావా అనగా ఉద్దేశం అనగా, లోకములో ఇలాగా కొన్ని మనకు కనపడుతుంటాయి, తటస్థిస్తూ ఉంటాయి. ప్రభుని నమ్ముకొని వెళ్ళిపోయిన వారు మరి తిరిగి వచ్చే పరిస్థితే ఉండదు. అనకు ఉద్దేశం ఏమనగా, యాకోబు గారి కన్నా ఆ కలలో పరలోకమునికి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభులు వారు. అదే పరిశుద్ధ యొక్క గ్రంథం. నువ్వు చదువుకుంటూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దైవికముగా దేవుని యొక్క బిడలు మనకేం చెప్తుంటారు. అందుకని వారు ఆ ఇంటిలో చేరి ప్రార్థన చేస్తుండగా ఎవరు వచ్చారు? పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడికి వచ్చాడు పేతురు? ఆ ఇంటిలోనికి వచ్చాడు. ఎలా ఉంది పేతురు యొక్క పరిస్థితి? భయంకరంగా చీకటిలో ఉన్నాడు, తాళం వేసి ఉన్నాడు, కాళ్ళు చేతులు సంఖ్యల చేత బంధించబడ్డాడు. అలాంటి యొక్క పేతురు గారు సంఘ ప్రార్థన ఆలకించి ఎక్కడికి వచ్చాడు? ఇంటికాటికి వచ్చి తలుపు తట్టాడు. ఎవరైనా నమ్మగలరా? ఎవరు నమ్మటానికి కూడా వీలు లేదు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తం కూడా ఆయనకి సాధ్యమే. సమస్తం కూడా ఆయనకు సాధ్యమే. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ బిడ్డకు వివాహం అవుతుందా, ఈ బిడ్డకు పిల్లలు పుడతారా, వీనికి ప్రమోషన్ వస్తుందా, వీడికి ఉద్యోగం వస్తుందా, వీడికి చదువు వస్తుందా, వీడు రక్షణ పొందుతాడా, వీడు మారుమనసు పొందుతాడా, ఈడా మందిరానికి వచ్చేది. అప్పుడప్పుడు ఇలాంటి తలంపుల ఆలోచన మనకి ఎందుకు పుడతాయి? మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకరీతిగా ఆలోచిస్తుంటాం, లోకరీతిగా మాట్లాడుతుంటాం. లేదు, నా కొడుకు ఎప్పుడైనా రక్షణ పొందుతాడు, వాడు మారుమనసు పొందుతాడు, వానికి ఉద్యోగం వస్తుంది, వాడు కుటుంబంగా ఉంటాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే కొంత సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు కూడా దాని కొరకు మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన పనిలో సాగిపోవడమే. ఆ నిచ్చెన పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి. మనం అక్కడి వారి ఇక్కడికి నరకములో వెళ్ళటానికి లేదు. కానీ అయితే ఇక్కడ మాత్రము మన ప్రార్థనలు అక్కడికి వెళుతూనే ఉంటాయి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము. దానికంటే ముందు యోహాను సువార్త 11వ అధ్యాయము. ఐదవ వచనం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. ఎవరు ప్రేమించారంట? మార్తను ఆమె సహోదరిని లాజరును ఎవరు ప్రేమించారు? యేసు ప్రభుల వారు ప్రేమించాడు. కానీ సునామీరాలు ఎవరిని ప్రేమించింది? ఆమె దైవజనుడు ప్రేమించింది. అతనికి ఆహారం పెట్టింది, బలాంతకం పెట్టింది, తినమని చెప్పింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరిని ప్రేమించాడు? మార్తను ప్రేమించాడు, మరియను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా బెతేనియాలో వచ్చి బస చేసేవాడిని. వారింటికి వెళ్ళేటువంటి వాడు, అక్కడ భోజనం చేసేటువంటి వాడు. అక్కడ గనురాలు వద్ద ఎలీషా గారు భోజనం సిద్ధపాటు చేసింది, అక్కడ బస ఏర్పాటు చేసింది, అక్కడ పండుకునేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రం వీరు అన్నీ కూడా సిద్ధం చేశారు. ఎప్పుడు వచ్చినా బెతేనియాకి యేసు ప్రభుల వారు వచ్చేవాడు. అప్పుడప్పుడు కొన్ని రిపోర్ట్లు ఇట్లా ఉంటాయి. దైవసేవకుడు పొరపాట్లు ఇంటికి వచ్చి ఆ ఇంటికి రాలేదనుకోండి, ఏమన్నా వాళ్ళ ఇంటికి వచ్చి అట్లే వెళ్ళిపోయాడు, మా ఇంటికి రాలే అని ఉద్దేశం ఏమనగా, ఇలాంటి తలంపుల ఆలోచన మన హృదయంలో ఆలోచనలు అలా ఉంటాయి. విజిటింగ్ టైం అయితే విజిటింగ్లో అలాగా వెళ్తూ ఉంటారు. దర్శించే టైంలో కుటుంబాలు కొన్ని పనులు ఉండి ఏదో ఫలాని వారు ప్రార్థనకి అలా ఆలకించినప్పుడు, వారు పిలిచినప్పుడు వారింటిగా వెళ్ళి ప్రార్థన చేసి అలాగ వెళ్తూ ఉంటారు. మనకు మాత్రం ఎలాంటి తలంపులు
మా ఇంటికే రావడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంతమంది ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గ్రామానికే వెళ్ళేటువంటి వాడు. ఏ గ్రామం అది? 11వ అధ్యాయం 1వ వచనం. మరియా కానీ ఇక్కడ ఎవరిది ఊరు? బెతేని ఎవరిది? మార్తా, మరియా, లాజరుదా ఊరు. ఆ ఊరే వారి పేరు రాయబడింది. ఆ తర్వాత ఆ ఊరి పేరు ఎవరిది రాయబడింది? లాజరు అని రాయబడింది. ఎందుకని అలా రాయబడింది? లాజరు చనిపోయి తిరిగి లేపబడినవాడు. అనేకులు చెప్పబడే మాట ఏమిటంటే ఆ ఊరి పేరు బెతనియా ఎవరిది అయిపోయింది? లాజరుది అయిపోయింది. ఎందుకని? ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి. మనం ఇంకా లోకంలోనే ఉన్నామంటే లోకస్తులు అప్పుడప్పుడు చెబుతుంటారు, ఈ ఊరి పేరు చెప్పగానే పలానివాడు 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 అనగా లోకంలో ఉండేవారు. మన గురించి ఎవరైనా చెప్పాలంటే సువార్త ప్రకటిస్తున్నాడే, వాక్యం చెప్తున్నాడే, కరపత్రాలు ఇస్తున్నాడే, దేవుని మందిరానికి వెళ్తుంటాడే, దేవుని ఇంటిలో పని చేస్తుంటాడే, అలాంటి తలంపుల ఆలోచన తక్కువ. లోకంలో తిరిగే వారి యొక్క పేర్లు ఎక్కువగా వినపడుతుంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు బెతనియాలో ఆయన ఉండేటువంటి వాడు, బెతనియా ఇంటికి వెళ్ళేటువంటి వాడు. కారణమేమనగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇంటిలో ఎవరు ఉండేవారు కారంట? లాజరు మాత్రం ఉండేవాడు కారంట. దావిసేవకుడు వచ్చినప్పుడు, ఎవరు దర్శించినప్పుడు రక్షణ మారుమనసు లేని వారు సేవకుడు ఇంట్లోకి వెళితే వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారనగా యోహాను సువార్తలే అక్కడ మనకు రాయబడింది 10వ అధ్యాయములో 9వ వచనం. నేనే ద్వారమును, వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమై చూడును. ఎవరంట ఆ వ్యక్తి? రక్షణ మారు మనసు పొందిన వ్యక్తి ఎక్కడ ఉంటాడంట? రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమై చూడును. దేవుని వాక్యం వినేవాడుగా ఉంటాడు, దేవుని వాక్యం ఇతరులకి చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. మనం అనుకుంటాము యేసుక్రీస్తు ప్రభు ఒకరే కదా బోధకుడు, ఆయన శిష్యులు కూడా బోధకులే, శిష్యులే. ఒకప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీరే బోధకులు. ఎవరైతే శాఖంతో ఉంటారో, శాఖంతో పరిచయం చేస్తుంటారో, మందిలో పరిచయం చేస్తుంటారో వారు కూడా ఏమవుతారు? బోధకులుగా పిలబడతారు. వారు కూడా పరిచారకులుగా పిలబడతారు. వారు కూడా అనేకులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా కనపడతారు. కాబట్టి మనకు కనపడుతున్న విశేషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మార్గములో అలాగా వెళుతూ ఉంటాడు. ఇప్పుడైతే మనకి తక్కువ అయిపోయింది, కానీ కొన్ని పరిస్థితులు బట్టి, విధానం బట్టి మనకెందుకయ్యా సంచులు ఇవ్వబడినాయంటే ఆ సంచులో బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, తర్వాత కొన్ని అనేకమైన కరపత్రాలు అందులో ఉంటాయి. బస్సు ఎక్కిన బస్సు ఇచ్చేవాళ్ళు, ట్రైన్ ఎక్కిన ట్రైన్లో ఇచ్చేటువంటి వారు, ఎక్కడ బజారుకి వెళ్తున్నా కూడా అనేకలు ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి వారు. ఏంటి? కరపత్రాలు. కొంతమంది ఇష్టం ఉన్నవారు చదివేవాళ్ళు, ఇష్టం లేని వారు చించి వేసేవాళ్ళు, కొంతమంది పారవేసేవాళ్ళు. ఏదైనప్పటికీ కూడా దైవం ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఒక రోజు వస్తుంది, ఒక కాలం వస్తుంది. భక్సింగ్ గారిని కొట్టినవాడు ఒకడే అంట, ఒకే ఒక వ్యక్తి కొట్టిన భక్సింగ్ గారిని. ఆ వ్యక్తి కూడా ఒకప్పుడు హెబ్రోన్కి వెళితే దేవుడు భక్సింగ్ గారికి అలాగే టీ ఇస్తున్నాడంట. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే భక్సింగ్ గారిని కొట్టాడే ఆ వ్యక్తి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దైవజనునికి పరిచయం చేస్తున్నాడు, టీ ఇస్తున్నాడు. ఒకప్పుడు తృణీకరించిన వాడు, ఒకంటే ఇష్టం లేనివాడు. ఒకప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు కూడా బైబిలు చించివేసిన వాడే, అటువైపు వెళ్ళింటి వాడు కూడా కాదు. అయితే దేవునికి స్తోత్రం, దైవజనుడు భక్సింగ్ గారు ఎలా తయారైపోయాడంటే ఇదే బైబిల్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇలాగా ఎటుపట్టు ఉంటుంది, మన ఎడవైపు ఏముంది? గుండె ఉంది. ఈ బైబిల్ నాకు గుండెలాంటిది, శ్వాసలాంటిది. అలా పట్టుకున్నాడు. కారణం ఉద్దేశం ఏమనగా
ఈ గ్రంథము ఒక గుండెలాగా ఆయన పెట్టుకున్నాడు. బైబిల్ చదవాలన్నా ఉదయకాలం, మధ్యాహ్నము, రాత్రి, మధ్యరాత్రి ఎప్పుడైనా కూడా బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటూ అడిగేటువంటి వాడు మనకు కూడా నేర్పించాడు ఆ దైవజనుడు. మనమేదో కొద్దిగా సమయం ఉన్నప్పుడు మాత్రమే అలా వాడుకుంటుంటాం. మిగతా సమయంలో మనము అంత పెద్దగా అయిన ఒక మాట మన ప్రభుల వారిని అడిగి అలా వెళ్ళామా, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ వాక్ ఏం చేస్తుంటే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనతో పాటు ఎవరు వస్తారు? ఎంఐ గ్రామానికి వెళుతూ ఉంటే వారితో పాటు ఎవరు వచ్చారు? యేసు ప్రభులు వారు వచ్చారు. యేసు ప్రభులు వారు వచ్చారు. మనకు తెలియదు కానీ మనతో పాటు కూడా వచ్చేవాడు మన దేవుడైనా యెహోవాయే, రక్షకుడే, విమోచకుడే. అందుకనే వ్రాయించిన వాక్య లేఖన భాగాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు మనతో కూడా వచ్చేవాడు. ఆయన స్వరము ఎలాంటి స్వరం? ఆయన స్వరం నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు, నీ వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. కాబట్టి దేవుడు మన స్వరాన్ని వినేటువంటి వాడు. మనం చెప్తే చాలు ఆయన మాట వినేటువంటి వాడు. ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. భర్త కొడితే భార్య వెళ్ళిపోయేది, తల్లిదండ్రులు కొడితే పరారైపోయే పిల్లలు, స్కూల్లో టీచర్ గారు ఏదైనా చేస్తే అక్కడి నుంచి పరారైపోయేటట్టు వారు. అని వీళ్ళంతా కూడా కారణమేనగా నొలని వారు లోకములో, పాపములో, చీకటిలో భయంకరంగా. ఒకని భార్య పనిచేస్తూ ఉందంటే, ఒక భార్యకు ఉద్యోగం వచ్చిందంటే, ఒక భార్యకి ఏదైనా దొరికిందంటే అది భర్తకి ఒక గిఫ్ట్ ఉన్నట్టు, ఒక వరం ఉన్నట్టు. ఒకవేళ భర్త గారికి ఏదైనా వంట చేయడము, ఆయా పనులు చేయడము, అది భార్యకి అదొక గిఫ్ట్. ఇది నేనే చేయాలని కాదు, ప్రతి వారికి కూడా ఈ కుడి చేయికి బరువు ఎక్కువైపోయింది ఏం చేస్తుంది? ఎడమ చేయి వెంటనే దానికి సహాయం చేస్తుంది. ఆ బరువు ఎత్తుకుంటుంది, భుజం మీద పెట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, దాన్ని తీసుకెళ్తాడు. అది వారికే తెలుస్తుంది. కాటి పాపములో భేదము లేదు సుమా. అయితే దేవుడు అలా ఇచ్చాడు. ఆదాముకి సాటి అయినా సహాయాన్ని దేవుడిచ్చాడు. కాటి నీకు నాకు కూడా సంఘము దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? సంఘాన్ని దేవుడిచ్చాడు. క్రీస్తు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చిన కొన్న సంఘం అది. అందుకనే అపోస్తుల కార్యము 2:42 అపోస్తుల అనగా బోధైందను, సహవాసమందును, రొట్టె విరుచుటైందను ఎడతెగక ఎలా ఉన్నారంట? దానికి ఎడబాటు లేదు. కాటి సంఘంలో మనకిచ్చిన గొప్ప దర్శనం. ప్రభు వచ్చే దినాల్లో ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మధ్యలో ఏం మొదలైంది? మళ్ళీ కరోనా మొదలైంది. ఏం మొదలైంది? మళ్ళీ కరోనా మొదలైంది. దానికి ఏ భేదం లేదు. ఈయన శాఖుడే, ఈయన శాఖురాలే, ఈయన ముఖ్యమంత్రి, ఈయన ప్రధానమంత్రిలే, ఈయన ఎమ్మెల్యే గారే, ఏమీ లేదు. ఏం చేస్తుంది? అందరిని కూడా తీసుకెళ్తుంది. దేవుడు పక్షపాతం కాడు సుమా. ప్రభుని నమ్ముకొని భూమి వదిలినా పర్వాలే. ఎక్కడుంటావు? పరలోకములో ఉంటాం, నిత్య రాజ్యములో ఉంటాం, ప్రభుతో ఉంటాం, ఆఖరి తప్పు లేని రాజ్యములో ఉంటాం. ప్రభుని ఎరగక లోకములో అలా వెళ్ళిపోయావా, నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. లోకంలో డబ్బు ఉంది కాబట్టి మంచిగా ఊరేగింపచ్చు. ధనవంతుని డబ్బు ఉంది కాబట్టి మంచిగా ఊరేగింపు జరిగింది. ఎంతోమంది గుంపు వస్తారు. చెప్పటానికి లేదు, అక్కడ స్థలమే లేదు చూడటానికి అని చెప్పవచ్చును, కానీ నీకు అక్కడ స్థానము ఉండదు సుమా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసాడా? ఎలాగూ తప్పించుకోవటానికి లేదు. కలిగింది కొంచెమైనా, అది రక్షణ కొంచెమైనా, మారు మనసు బాప్తిసం కొంచెమైనా, సంఘము చిన్నదైనా, మన బైబిల్లో చిన్న పుస్తకమైనప్పుడు కూడా ఇదే నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మందిరానికి వెళ్తున్నావా? వచ్చిపోయేటువంటి వారిగా ఉంటున్నావా? ఆయన స్వరం వినటానికే లోపలికి వెళ్ళాలి.
ఆడ రక్షణ మారు మనసు, అక్కడ మేత ఉంటుంది, మేషవాడు ఉంటుంది. నీకు నాకు ముందు ఎవరు వెళ్తారు? మన కాపరి అయినటువంటి యేసు ప్రభులు వారు వెళ్తూ ఉంటారు. ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, కొనుక్కున్నవాడు. అందరూ విడిచిపెట్టినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టువాడు కాడు. ఎంతోమంది చూస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళి, కొంతమంది అలాగనే ఉంటారు. ఎవరు రావటం లేదండి వీరి కొరకు. వీరి కొరకు ఎవరు రావటం లేదు. ఎవరు లేరా ఉన్నారు కానీ ఎవరు కూడా ఎవరు రారు. కాబట్టి నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. అక్కడ ప్రభు దగ్గర ఉంటాం. లోకములో ఎవరు లేకపోతే లాజరుకి ఎవరు లేరు. కుక్కలు మాత్రమే ఉన్నాయి, కుక్కలు నాకుతూనే ఉన్నాయి. ధనవంతునికి అందరూ ఉన్నారు, లాజరుకి ఎవరు లేరు. ఎక్కడో లాజరు అబ్రహాం యొక్క రొమ్ములో ఉన్నాడు. అబ్రహాం రొమ్ములో ఉన్నాడు. కాబట్టి లాజరు ఎవరికి ఏమో ఇవ్వలేకపోయాడు. బంధువర్గం లేకపోయింది, స్నేహితులు లేకపోయినారు, కన్న తల్లిదండ్రులు లేకపోయినారు. ఎవరు లేకపోయినా లాజరు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఎక్కడున్నాడు? అబ్రహాం యొక్క రొమ్ములో ఉన్నాడు. ధనవంతునికి అందరూ ఉన్నారు కానీ ఇటు పాతాళములో కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నెల డిసెంబరు ఆఖరి దినాలు కూడా మనం కృతజ్ఞత మీటింగ్ కలిగి ప్రభుని ఆరాధించుటకు, ప్రభుని హెచ్చించుటకు, ప్రభు చేసిన మేలు బట్టి కుటుంబంగా ఏం చేస్తున్నాము? దేవుని యొక్క రాజ్య సువార్త ఇలా ప్రకటించడానికి కొంత సమయం. ఈ కుటుంబం వారు ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలు ఏం చేశాడు? ఆయన మేలు మనకి ఆశ పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చి. ఎంతోమంది వెళ్ళిపోయారు. చదువులో ఉంటున్నప్పుడు మనకు అప్పుడప్పుడు కనపడుతుంటుంది, ఈ కుటుంబంగా వీడే రక్షణ పొందలే, ఈమెకే మ్యారేజ్ కాలే, ఈమెకే ఇంకా పేరు పుట్టలే, ఇంకా వీరికే ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మికొంచు, ప్రార్థన చేయి, విశ్వాసంలో ఉంచు. ఏదైతే ప్రభువా నీ కొరకు సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, ఇది నీదేనయ్యా, ఈ వస్తువు నీకే ఇస్తానయ్యా. దేవుడు ఎంత గొప్పవాడు. నాకు ఇస్తానంటే ఆయనకు చాలా సంతోషం. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదా? బాప్తిసం తీసుకో, ప్రభుని అడుగు. ఆయన కార్యక్రమంలో మనం ఉన్నామంటే ఆయన మన పనిలో ఆయన ఉంటాడు. కాబట్టి రాను దినాలు తరిగిపోతూ ఉంటాయి, మనం బలహీనమైపోతూ ఉంటాయి, అడుగు ముందుకు వేయలేకపోతాం, మందిరానికి రాలేకపోతాం, సహవాసం చేసుకోలేకపోతాం. అందుకనే సునేమిరాలు దైవజనుడి ఎలీషా గారికి బలవంతముగా భోజనము అలా ఏర్పాటు చేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు, మార్తాను ప్రేమించాడు, మరియను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు. అక్కడ కొదవ, ఇక్కడ కొదవ అంటే బిడ్డ లేకపోతే బిడ్డల్ని ఇచ్చాడు, చనిపోతే తిరిగి ఆ బిడ్డని బ్రతికించాడు, ఆమెకు అప్పగించాడు. దేవుడు చేసిన మేలు. కాబట్టి లాజరు చనిపోయాడు, తిరిగి సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? లాజర్ని అక్కడి నుంచి పిలుచుకొచ్చాడు. మన భూమి మీద ఉంటేనే చాలా కష్టం. చనిపోయి సమాధి 4 రోజులు లాజరు అక్కడ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభులు అక్కడికి వెళ్ళి లాజరుని చేశాడు, తిరిగి తీసుకొచ్చాడు. లాజరుతో కూడా 12వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు కలిసి భోజనం చేశారు. ఎక్కడ చేస్తావు భోజనం? దేవుని మందిరంలో బలలో పాలు పొందుతావా? లేకపోతే నీ అక్కర్లో ఆహారం కొరకు ఎవరిని అడుక్కుంటావా? కాబట్టి ఒక నిచ్చెన పరలోకం నుంచి భూలోకానికి, ఇక్కడ నుంచి అక్కడికి మన వార్తలు, మన ప్రార్థనలు, కొర్నేలి ప్రార్థన పరలోకానికి వెళ్ళాయి, మన ప్రార్థన కూడా వెళుతాయి. దేవుడు వాటికి జవాబిస్తాడు. దేవుని స్వరం వినేవారుగా ఉంటావా? దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన మేలు, ఆయన చేసిన మేలుని వీటిని మరవకు. ఇప్పుడు ఆఖరిలో ఒక పాట పాడాడు దైవజుడు. ఏం పాట అది? వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు
చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కాబట్టి దేవుడు మనకు మేలు చేసినప్పుడు ప్రభుని హెచ్చించాలి, ఘనపరచాలి. అది మనకు విధి. పరలోకున్న దేవదూతలు యేసు ప్రభు భూలోకములో పుట్టినప్పుడు సర్వ సైన్య సమూహము కూడా దేవదూతలు భూలోకంలో ప్రభుని ఏం చేశారు? ఆరాధించారు, హెచ్చించారు, ఘనపరిచారు. ప్రభు మనకు చేసిన ఒక సహోదరికి ఇలా అన్నాను, నేను పోయిన 2 సంవత్సరాల వరకు ఆమెకి ఏదో కొంత రోగం, ఎప్పుడు బలహీన, అన్నా బాగలేదన్నా అనేది విని తర్వాత నేను కూడా ఏం చేశాను, అన్న మళ్ళీ ఒక రోజు అక్క వందనాలు బాగున్నావా అన్న బాగలేదన్నా నేను. దేవునికి స్తోత్రము అన్నాను. ఏమన్నాను? ఇక నీ రోగము అది బాగు కాదు. ఏం చేయాలా? దేవునికి వందనాలు చెల్లించు. గాయము రేపువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. దాన్ని అనుమతించిన వాడు దేవుడు. కాబట్టి దేవునికి ఏం చేయాలి? ప్రభా నీకు అనుమతించావయ్యా, దాన్ని బట్టి నీకు వందనాలు. నీ బుద్ధి పుడితే దీన్ని అనుమతించి పెట్టు, లేకుంటే తిని తీసివేయి. అంత మాత్రమే. ఆ మహాతల్లి భయంకరంగా మాట అనేసింది. అని ఆ మాట చెప్పడం బాగలేదులే. అనకు ఉద్దేశం ఏమనగా, తలంపు ఏమిటనగా, ఆలోచనగా ఏదైతే జరగలేదో, అది కారణం లేదో దేవునికి వందనాలు చెప్పించు. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. దేవునికి వందనాలు చెప్పు, దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. దేవునికి అసాధ్యమైంది ఏది సమస్తమును సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం.